ఒకరోజు ఒక ముసలావిడి దూర ప్రాంతానికి వెళ్తూ సాయంత్రం అయ్యేసరికి ఒక గ్రామానికి వచ్చింది. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు మంచోళ్ళో కాదో తనకు తెలియదు, తనకు క్షేమం ఉందో లేదో తనకు తెలియదు. ఆ గ్రామంలోకి వెళ్తూ ఎదురుగా వస్తున్న ఒక ఆయన్ని చూసి, అయ్యా ఈ ఊరు మంచిదేనా అని అడిగిందట. అప్పుడు ఆ ఎదురుగుండా వస్తున్న వ్యక్తి అన్నాడట, అమ్మా నీ నోరు మంచిదేనా అన్నాడట. అదేంటి బాబు అంత మాట అన్నావు? నీ నోరు మంచిదైతే ఈ గ్రామం కూడా మంచిదే. ఈరోజు నీ ఇల్లు ఎందుకు సమాధానంతో లేదో తెలుసా? నీ నోరు పాపిష్టి నోరు గనుక. ఈరోజు నీ జీవితంలో ఎందుకు సమాధానం లేదు తెలుసా? నీ నోరు పనికి మాలిన నోరు గనుక. నీ చుట్టూ ఉన్నవారు ఎందుకు నిన్ను చూసి అసహించుకుంటున్నారో తెలుసా? నువ్వు కనిపిస్తే దూరం అవుతున్నారో తెలుసా? దూరంగా జరిగిపోతున్నారో తెలుసా? నీ ఇంటికి రావడానికి కూడా భయపడుతున్నారు తెలుసా? నిన్ను శుభకార్యాలకు పిలవడానికి కూడా భయపడుతున్నారు తెలుసా? నీ నోరు సరైంది కాదు కాబట్టి. నీ నోరు సరైంది కాదు అని సింపుల్గా అనుకోవద్దు సహోదరి సహోదరుడా. ప్రతి ఒక్కడితో గొడవ పడుతూ, ప్రతి ఒక్కడిని తిడుతూ, ప్రతి ఒక్కడితో నువ్వు కలహాలు పెంచుకుంటూ ఉన్నట్లయితే నువ్వు అనుకుంటున్నావు ఇది వీక్నెస్ కాదు నాయనా, ఇది నరకానికి పోయే వారిలో కనిపించే ఓ భయంకరమైన లక్షణం. అడుగుతున్నాను, నీ నోరు సరైందేనా? నీ మాట తీరు సరిగా ఉందా? అది ఇతరులను గాయపరిచేది గాను, బాధ పెట్టేది గాను, వేదనకు గురి చేసేది గాను, ఇబ్బంది పరిచేది గాను ఉన్నట్లయితే ప్రభువు పేరు చెప్తున్నా, నీ నోటి మాట వల్ల నువ్వు కష్టాలు కొని తెచ్చుకోవడమే కాదు, నలుగురు చేత చీ అనిపించుకోవడమే కాదు, అది నిన్ను నరకానికి కూడా తీసుకెళ్తుంది. మనిషి వ్యర్థముగా పలుకు ప్రతి మాటకో దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. మౌని జ్ఞాని. పట్టణమును పట్టుకునే పరాక్రమశాలి కంటే తన నోటిని అదుపులో పెట్టుకుని వాడే ఘనుడో. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.